పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మొత్తం 5 స్టేజీలు ఉన్నాయి. ప్రాజెక్టులో 90% పనులు బీఆర్ఎస్ హయాంలో పూర్తయ్యాయి. 10% పనులు చేసేందుకు రేవంత్ సర్కార్ 2.5 సమయం తీసుకుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో మొత్తం 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పాలమూరు రూపురేఖలు మారనున్నాయి. ఇక్కడ 2 పంటలు పండుతాయంటున్న సాగునీటి రంగ నిపుణులు రాముతో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే, నా పేరు రాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలియజేయడం కోసం టీనీస్తో కలిసి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి స్టేజ్ అయినటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గరకు వచ్చాం. పాలమూరులోన ప్రాజెక్టు గట్టే నాగమల్లెలో తీగమల్లెలో అట్టువట్టి కృష్ణ నీళ్లను తెచ్చే నాగమల్లెలో తీగమల్లెలో. మనం చూస్తున్నటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర నిర్మించినటువంటి హెడ్ రెగ్యులేటరు. ఈ హెడ్ రెగ్యులేటర్ నుండి మనకు ఇక్కడ 3 టనెల్స్ ఉంటాయి. ఈ 3 టనెల్స్ నుంచి మనకు నీటిని సర్జుపూల్లోకి వెళ్ళి సర్జుపూల్ నుంచి పంప్ హౌస్ ద్వారా నార్లాపూర్ డెలివరీ సిస్టమ్ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోయడం జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలియజేయడానికి అవసరం ఏంటంటే, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత కరువు ప్రాంతమైనటువంటి పాలమూరు జిల్లా, వలసలు, కరువు అత్యంత దుర్భిక్షమైనటువంటి ప్రాంతం ఈ పాలమూరు జిల్లా. కాబట్టి కేసీఆర్ గారు మొదటి ప్రాధాన్యతగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్టును అతి త్వరలోనే ఎన్ని అడ్డంకులు సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఎన్జీటీలో ఎన్ని కేసులు వేసినా కానీ కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టుని దాదాపు 90% పనులను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ నార్లాపూర్ రిజర్వాయర్ యొక్క ఇంటేక్ వెల్స్ శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర, ఇది మనకు శ్రీశైలం రిజర్వాయర్ 240 అడుగుల నుంచి నార్లాపూర్ రిజర్వాయర్ 344 అడుగులు, అంటే సుమారు 104 మీటర్ల ఎత్తుకి నీటిని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రోజుకు 2 టీఎంసీలు, 1.5 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, మరొక 1/2 టీఎంసీ డిండి ప్రాజెక్టుకి ఇక్కడ నుంచే నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. ఈ ఎత్తిపోసిన నీటి ద్వారా పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు, నల్గొండ జిల్లాలో ఒక 30,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. దీంతో పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైనటువంటి 4 లక్షల ఎకరాల స్థిరీకరణ కూడా మనకు వట్టెం రిజర్వాయర్ నుంచి, మన మొదటి స్టేజ్ అయినటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్థిరీకరణ మరియు కొత్త ఆయకట్టు కలిపి దాదాపు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఇందాక మనం చూసినటువంటి ఇంటేక్ వెల్ అయిపోయింది, పంప్ హౌస్ అయిపోయింది, కంట్రోల్ రూమ్ అయిపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. మనకు కనిపించేటువంటి డెలివరీ సిస్టమ్ ఇది. గతంలోనే కేసీఆర్ గారు ఒక పంపు ఆన్ చేసి దీనిలో 2 టీఎంసీల నీళ్లు నింపడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు పనులు 2023 వరకే 90% పూర్తయిందని చెప్పేసి నాగర్ కర్నూల్ సిఈ గారు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి రాసినటువంటి ఒక లేఖలోనే 90% పనులు అయిపోయాయని చెప్పేసి వాళ్ళు వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 10% పనిని పూర్తి చేసి మొత్తం ప్రాజెక్టు పనిని మేమే పూర్తి చేశామని చెప్పేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుతుంది. వాస్తవానికి ప్రాజెక్టు మనం చూసుకోవచ్చు, రిజర్వాయర్ నిర్మాణం పూర్తిగా అయిపోయింది, పంప్ హౌజుల నిర్మాణం పూర్తిగా అయిపోయింది. కేవలం ప్యాకేజీ 3లో మిగిలినటువంటి సున్నపురాయి తండ దగ్గర మిగిలినటువంటి 3 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ వర్క్ మాత్రమే మిగిలింది. 24 కిలోమీటర్స్ ట్విన్ టనల్ అయిపోయింది, 6 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ పూర్తి అయిపోయింది. ప్రాజెక్టులో 90% పైగా పనులు పూర్తి అవ్వడం జరిగింది. నీళ్లు నింపుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ రిజర్వాయర్లో నీళ్లు నిండిన తర్వాత మనం నిలబడేటువంటి నార్లాపూర్ రిజర్వాయర్లో నీళ్లు నింపితే దీని ద్వారా మనం ఒక చిన్న స్లూయిస్ ఆల్రెడీ గతంలో పెట్టుకున్న ముందుగా ఆ స్లూయిస్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైనటువంటి ఏలూరు రిజర్వాయర్లోకి నీళ్ళు చేరుతాయి. ఏలూరు రిజర్వాయర్లోకి నీళ్ళు చేరితే మనకు కొల్లాపూరు, వనపర్తి, అచ్చంపేట నియోజకవర్గాలు ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఈ నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి అందుతుంది. మిగతా 2 లక్షల ఎకరాలకు వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఆయకట్టు స్టెబిలైజ్ అవుతుంది. మొత్తంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ రిజర్వాయర్ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏదులాకి నీటి పంపింగ్ జరుగుతుంది. రోజుకు 2 టీఎంసీలకు తరలించడానికి ట్విన్ టనల్స్ కూడా పూర్తి అయిపోయినాయి. కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నార్లాపూర్ రిజర్వాయర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని 2వ దశ రిజర్వాయర్ దగ్గరికి వచ్చినాం. ఇది వనపర్తి జిల్లాలోని ఏదుల మండలంలో ఉన్నటువంటి ఏదుల రిజర్వాయర్. ఈ ఏదుల రిజర్వాయర్కు మనకు మొదటి దశ నార్లాపూర్ రిజర్వాయర్ నుండి 8 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 16 కిలోమీటర్ల ట్విన్ టనెల్ ద్వారా ఆసియాలోనే అతిపెద్ద సర్జుపోలైనటువంటి ఏదుల సర్జుపోలుకు నీళ్ళు చేరుతాయి. ఇక్కడ ఉన్నటువంటి 9+1 10 మోటార్ల ద్వారా ఏదుల రిజర్వాయర్లోకి 6.5 టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్లోకి
నీటిని ఎత్తిపోయబడుతుంది. ఇక్కడికి నీళ్లు చేరిన తర్వాత ఈ రిజర్వాయర్ నుండి ప్రధానంగా ఆయకట్టు మొదలవుతుంది. వనపర్తి నియోజకవర్గంలోని 50,000 ఎకరాలకు, అలాగే మన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కూడా ఏదుల రిజర్వాయర్ నుండే నీటిని తరలింపు జరుగుతుంది. అలాగే ఒట్టెం పంప్ హౌస్ కూడా ఇక్కడ నుంచే ట్విన్ టనెల్స్ ద్వారా ఒట్టెం రిజర్వాయర్కు నీళ్ళు చేరుతాయి. ఆసియాలోని అతిపెద్ద సర్జిపోలు కానీ అతిపెద్ద పంప్ హౌస్ నిర్మించినటువంటి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు పనులు 100% 2021లోనే పూర్తి చేయడం జరిగింది. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు ఈ ప్రాజెక్టు పడవ పెట్టడం జరిగింది. 100% పూర్తయిన ప్రాజెక్టుకు కేవలం నార్లాపూర్ నుండి ఏదులాకు వచ్చే 8 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లో కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే బండ రావడంతో దాన్ని వదిలేసిండ్రు. అదే కేసీఆర్ గారు ఉంటే ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఆపకుంటుండే 2 నెలల్లో ఆ పనిని పూర్తి చేసి ఏదుల రిజర్వాయర్ నీళ్ళు నింపేవాళ్ళు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైనటువంటి 3వ దశ రిజర్వాయర్ లిఫ్టింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఒట్టెం పంపింగ్ స్టేషన్, ఒట్టెం రిజర్వాయర్. మనకి ఒట్టెం రిజర్వాయరు 16 టీఎంసీల సామర్థ్యంతో 16 కిలోమీటర్ల బండి నిర్మాణంతో ఇక్కడ 190,000 ఎకరాల ఆయకట్టుకు ఈ ఒట్టెం రిజర్వాయర్ నుంచి సాగునీరు అందుతుంది. ప్రస్తుతం మనకి ఏదుల రిజర్వాయర్ నుండి 22 కిలోమీటర్ల ట్విన్ టనెల్స్ ద్వారా ఒట్టెం పంప్ హౌస్కు నీళ్ళు చేరి ఒట్టెం పంప్ హౌస్ నుంచి డెలివరీ సిస్టమ్ ద్వారా ఒట్టెం రిజర్వాయర్లోకి నీళ్ళు చేరుతాయి. ఇక్కడ నుండి మనకు కర్వెనగర్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. దాదాపు 80% పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ పనులు పూర్తవ్వడం జరిగింది. బండి నిర్మాణం కావచ్చు, పంప్ హౌస్ నిర్మాణం కావచ్చు, మోటార్ల ఫిట్టింగ్ కావచ్చు, తదితర అంశాలన్నీ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది. చివరకు మొన్న వర్షాలకు ఒట్టెం పంప్ హౌస్ కూడా మునిగిపోతే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా విజిట్ చేయకపోగా దాన్ని పడవ పెట్టడం జరిగింది. పాలమూరు రైతాంగానికి సాగునీళ్ళు అందించాలనే లక్ష్యంతో ఈ ఒట్టెం రిజర్వాయర్ని గుట్టల మధ్యలో ప్లాన్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దారు కేసీఆర్ గారు. మరో కొద్ది రోజుల్లోనే ఈ ఒట్టెం రిజర్వాయర్లోకి నీళ్లు చేరి పంట కాలువ ద్వారా రైతాంగానికి నీళ్లు చేరే అవకాశం ఉంటుంది. ఈ ఒట్టెం ప్రాజెక్టు కూడా కేసీఆర్ గారు నిర్మించినటువంటి ప్రాజెక్టే. ఇది కేసీఆర్ గారి ఆనవాళ్ళే. మనకు ఈ 3rd స్టేజ్ ఒట్టెం పంప్ హౌస్లో కూడా 9+1 10 పంపులు ఉంటాయి. ఒక్కో పంపు సామర్థ్యం వచ్చేసి 145 మెగావాట్ల సామర్థ్యం ఉంటుంది. ఈ 121 మీటర్ల ఎత్తుకి ఈ నీటిని పంప్ చేసి ఒట్టెం రిజర్వాయర్లో నింపడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు కర్వెనకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వెళ్ళి కర్వెన రిజర్వాయర్ నుండి ఉదండాపూర్ రిజర్వాయర్కు మళ్ళీ పంపింగ్ స్టేషన్ ద్వారా ఉదండాపూర్ రిజర్వాయర్లోకి నీళ్ళు చేరడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ పంపింగ్ ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. డీవాటరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సిద్ధంగా ఉన్నాయి మోటార్లన్నీ 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి. రామ్ గారు, ఇప్పటివరకు మనం నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లను విజిట్ చేశాం. ఈ ప్రాజెక్టులో భాగంగా 3 రిజర్వాయర్, ఒట్టెం రిజర్వాయర్కి వచ్చాం. ఇంత పెద్ద భారీ జలాశయాలతోటి పాలమూరు జిల్లాలో వ్యవసాయ రంగం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు? చాలా అద్భుతంగా ఈ రిజర్వాయర్లన్నీ నిండుకుంటాయి. దాదాపు 67 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నిర్మాణం చేసుకున్నాము. 5 దశల్లో కూడా దాదాపు 90% పనులు రిజర్వాయర్ పనులు పూర్తి అయిపోయినాయి. ఒకవేళ ఈ రిజర్వాయర్లలో నీళ్లు నిండితే గ్రౌండ్ వాటర్ అద్భుతంగా రీఛార్జ్ అవుతుంది. ఈ రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి ఆయకట్టు ద్వారా ఒక్కొక్క రిజర్వాయర్ ద్వారా ఈ రిజర్వాయర్ కింద అయితే 139,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్వెన దగ్గర 190,000 ఆయకట్టు ఉంది. ఉదండాపూర్లో 6 లక్షల పైగా ఉంది. ఈ విధంగా రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయిపోయి ఆయకట్టుకు నీళ్ళు అందించుకుంటూ ఉంటే పాలమూరు జిల్లా ఒక కోనసీమలాగా తలపిస్తుంది. ఒక మెదక్లో, ఒక కరీంనగర్, ఒక వరంగల్లో ఏదైతే జిల్లాలు 2 పంటలు 3 పంటలు పండించుకుంటున్నారో ఆ స్థాయికి నా పాలమూరు జిల్లా ఎదుగుతుంది. పాలమూరు జిల్లాలో కూడా అద్భుతంగా 2 పంటలు పండించే రైతాంగం ముందుకు వస్తుంది. ఈ రిజర్వాయర్లు వెంటనే నిండే అవకాశం ఉంది. ఆల్రెడీ కేసీఆర్ గారు 90% పనులను పూర్తి చేశారు. 90 టీఎంసీల నీటి కేటాయింపు కూడా జరిగింది. దానికి అనుమతులు తీసుకురావడమే కాంగ్రెస్ పని ఉంది. మిగతా పని అంతా పూర్తయిపోయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని 5వ దశ ఉదండాపూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. రిజర్వాయర్ సామర్థ్యం వచ్చేసి 16 టీఎంసీలు. 5 పంపులతో 122 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేస్తాయి. ఇక్కడ 1 టీఎంసీ నీటిని ఇక్కడ చేరవేస్తారు. ఇక్కడ బండ్ లెంత్ వచ్చేసి 15 కిలోమీటర్ల మేర బండ్ లెంత్ ఉంది. దాదాపు 60% పనులు ఇక్కడ పూర్తయిపోయాయి. ఇది పూర్తయిపోతే ఇక్కడ 4,88,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.